హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వరకే షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలా మంది దీనికి అప్లై చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గానే మనకు నిన్నటి నుంచి అఫీషియల్ గా మనకు దీనికి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. అదే విధంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీనికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి డేట్ అనేది స్టార్ట్ అయింది. వీళ్ళు మొత్తం 15 రోజులు టైం ఇచ్చారు. ఈ 15 రోజుల లోపల మీరు అప్లై చేసుకుంటే దీనికి సంబంధించి సెలక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది వీళ్ళు మీకు అనౌన్స్మెంట్ చేస్తాము. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వెబ్సైట్ లో మేము అనౌన్స్మెంట్ చేస్తామన్నారు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఓటీపీలు అవన్నీ వెరిఫై చేసి మీ అప్లికేషన్ అయితే మీరు ఇక్కడ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. ఇదేంటంటే అఫీషియల్ వెబ్సైట్ లో వీళ్ళు సంబంధించినటువంటి పీడిఎఫ్ ని వెబ్సైట్ లోనే డైరెక్ట్ గా పెట్టేశారు. మీరు ప్రింట్ తీసుకోకుండానే డైరెక్ట్ గా వెబ్సైట్ ద్వారానే క్లియర్ గా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ముఖ్యంగా ఏంటంటే 10th క్లాస్ చదివిన వాళ్ళకు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు, డిగ్రీ చదివిన వాళ్ళకు ముగ్గురికి కూడా ఇందులో పోస్టులు అయితే రిలీజ్ చేస్తూ మనకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న పోస్టులు ఫైర్మెన్ ఉద్యోగాలు, దాంతో పాటు లైట్ వెహికల్ డ్రైవర్, అదే విధంగా హెవీ వెహికల్ డ్రైవర్ కూడా ఇచ్చారు. లైట్ వెహికల్ డ్రైవర్ కూడా చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాంతో పాటు ఇందులో ఏంటంటే అసిస్టెంట్ ఉద్యోగాలను కూడా మనకు ఇదే నోటిఫికేషన్ లోనే రిలీజ్ చేశారు. మొత్తం వచ్చేసి 4 రకాల పోస్టులను భర్తీ చేయడానికి అఫీషియల్ గా మనకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 1 by 1 ఇప్పుడు ఏమేం పోస్టులు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు, రాజ్యసభలో రాజభాష అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఇదేంటంటే లెవెల్ 4 శాలరీ, అంటే మినిమం బేసిక్ పేని 25,500 ఉంటుంది. టోటల్ శాలరీ కలిపి 39,000 రూపాయల వరకు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న వాళ్ళకు శాలరీ ఉంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే మినిమం 60% మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో దాంతో పాటు ఇక్కడ ఏంటంటే పాయింట్ల వైజ్ గా అయినా కూడా ఎలా తీసుకున్నా కూడా మినిమం 60% అయితే మార్క్స్ వచ్చి ఉండాలి మీకు. దాంతో పాటు హిందీ టైప్ రైటింగ్, అదే విధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఈ యొక్క అసిస్టెంట్ కి అన్నారు. సో మీకు టైప్ రైటింగ్ నాలెడ్జ్ ఉండి సో ఇదంతా ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోండి. లేదంటే ఈ యొక్క రాజభాష ఈ అసిస్టెంట్ ఉద్యోగానికి అయితే మీరు స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చాలా మంది అప్లై చేసుకునే పోస్టులు వచ్చేసి ఫైర్మెన్ ఉద్యోగాలు. ఇందులో 2 రకాల ఫైర్మెన్ ఉద్యోగాలు, కుక్ ఉద్యోగాలు, అలాగే లైట్ వెహికల్ డ్రైవర్ ఏ, లైట్ వెహికల్ డ్రైవర్ బి, అంటే హెవీ వెహికల్, లైట్ వెహికల్, ఈ విధంగా 2 రకాలుగా ఇచ్చారు. లైట్ వెహికల్ డ్రైవర్ కు వచ్చేసి లెవెల్ 2 శాలరీస్ 19,900 బేసిక్ పే ఉంటుంది. దాదాపుగా 30,000 రూపాయల వరకు పైన శాలరీస్ అయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న వాళ్ళకు వస్తాయి. అయితే ఈ లైట్ వెహికల్ డ్రైవర్ కి ఏంటంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదే విధంగా లైట్ వెహికల్ డ్రైవర్ లైసెన్స్ ఉండాలి. 3 years మీరు డ్రైవింగ్ అనేది చేసి ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి వర్క్ అనేది మీకు అనుభవం ఉండాలని నోటిఫికేషన్లు ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హెవీ వెహికల్ డ్రైవర్. ఈ హెవీ వెహికల్ డ్రైవర్ ఏంటంటే సేమ్ శాలరీ, సేమ్ వాళ్ళకు కూడా అదే విధంగా ఉంటుంది. లైట్ వెహికల్ డ్రైవర్ కి సేమ్ శాలరీ ఉంటుంది, హెవీ వెహికల్ డ్రైవర్ కి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. అయితే ఈ పోస్టులు కొంచెం ఎక్కువే ఉన్నాయి, 5 ఉన్నాయి. అయితే వీళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయ్యి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అయితే వీళ్ళకి సంబంధించి కూడా ఈ అనుభవం అనేది ఉండాలి. సో కనీసం అన్నా కూడా మీరు 3 సంవత్సరాలు చేసినటువంటి అనుభవం మీకు ఉండాలని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈ యొక్క ఫైర్మెన్ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి ఎలాంటి దీనికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు అడగలేదు. డైరెక్ట్ గా ఫైర్మెన్ ఉద్యోగాలకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫైర్మెన్ ఏ పోస్టులు లెవెల్ 2 శాలరీ కింద వీళ్ళు కూడా దాదాపుగా మీకు 27,000-28,000 రూపాయలు స్టార్టింగ్ లోనే శాలరీ అనేది వస్తుంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసి కుక్ ఉద్యోగాలు. ఈ కుక్ ఉద్యోగాలకు కూడా లెవెల్ 2 ప్రకారం శాలరీస్ ఉంటాయి. సో వీళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయ్యి కుకింగ్ చేసేటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు చేయాల్సింది డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో ఈ వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ లోకి రావాలి. లేదనుకుంటే చూడండి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ .gov.in.detail అడ్వర్టైజ్మెంట్ 332.html అని మీరు డైరెక్ట్ గా టైప్ చేసినా కూడా, ఇక్కడ నేను స్క్రీన్ పైన ఏదైతే మీకు లింక్ కనబడుతుందో ఈ లింక్ ని డైరెక్ట్ గా టైప్ చేసినా కూడా మీరైతే ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళేసి నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేయడానికి వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వచ్చేసి మాత్రమే డైరెక్ట్ గా అప్లై చేసుకోవాలి. ఇక్కడే వీళ్ళు చూడండి క్లియర్ గా ఇక్కడ అప్లై అనే లింక్ ఇచ్చారు. ఈ అప్లై పైన టచ్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి ఓటీపీస్ అన్ని వెరిఫై చేసి వాళ్ళైతే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడనే అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి చూడండి, ఒక్కొక్క పోస్ట్ కు ఒక్కొక్క రకంగా ఏజ్ లిమిట్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే ఇక్కడ లైట్ వెహికల్ డ్రైవర్ కి 35 సంవత్సరాలు, అదే విధంగా ఫైర్మెన్ కి వచ్చేసి అన్రిజర్వ్డ్ అంటే 25, అదే విధంగా ఓబీసీ 25, అదే విధంగా ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరికి 25 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఏజ్ లిమిట్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మళ్ళీ ఏజ్ లిమిట్స్ ఉంటాయి వీళ్ళకి. అదే విధంగా డ్రైవర్స్ వీళ్ళకి వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళు 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు 38. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు నోటిఫికేషన్ నుండి క్లియర్ గా మెన్షన్ చేశారు. అప్లై చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు మెసేజ్ అనేది పంపిస్తారు లేదా మెయిల్ పంపిస్తారు. అంటే పలానా తేదీ నుంచి మీకు రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తాము, అదే విధంగా మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ కూడా
పీడిఎఫ్ అనేది మీరు తర్వాత వాళ్ళు మెయిల్ పంపించిన తర్వాత మీకు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వెబ్సైట్లోకి వచ్చేసి మీరు డైరెక్ట్గా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ పోస్ట్కి ఎలాంటి సిలబస్ ఉంటుంది, సో మీకు 120 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే వాళ్ళు పెడతారు. అదేవిధంగా దీనికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది, సో దాంతోపాటు స్కిల్ టెస్ట్లో సిలబస్ ఏముంటుంది, సో స్కిల్ టెస్ట్లో వచ్చేసి మీకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, అదేవిధంగా ఎంఎస్ పవర్ పాయింట్, ఓకే, వర్క్ షీట్స్, స్ప్రెడ్ షీట్స్, దీనిపైన స్కిల్ టెస్ట్ పెడతారు. ఫస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు స్కిల్ టెస్ట్ పెడతారు. ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళను 1:5 ఒక పోస్ట్కి 5 మందిని స్కిల్ టెస్ట్కి పిలిచి ఆ 5 మందిలో ఒకరికైతే పోస్ట్ అనేది కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి డ్రైవర్స్కి ఎలాంటి ఎగ్జామ్ ఉంటుంది, సో అవన్నీ కూడా నోటిఫికేషన్లోనే మనకు మెన్షన్ చేశారు. ఫస్ట్ ఏంటంటే మీకు నార్మల్గా రిటన్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు కంప్యూటర్ టెస్ట్ పెట్టి తర్వాత ఫిజికల్ ఫిట్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు, పీఈటీ టెస్ట్ పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తామని నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే ముఖ్యంగా చాలా మంది, కొంతమంది అమ్మాయిలు కావచ్చు, కొంతమంది అబ్బాయిలు కూడా కావచ్చు, సో అప్లై చేసుకున్న తర్వాత ఎక్కడ మాకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, పోస్టింగ్ అనేది మన హైదరాబాద్లో కూడా వస్తుంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తుంది. సో మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్లై చేసుకున్న వాళ్ళకు, అంటే తెలంగాణ నుంచి అప్లై చేసిన వాళ్ళకు ఎక్కడ ఎగ్జామినేషన్ పెడతారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసిన వాళ్ళకు ఎక్కడ ఎగ్జామినేషన్ పెడతారంటే ఏపీ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా విశాఖపట్నంలో ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏపీ నుంచి చూస్తుంటే మీరు అప్లై చేస్తే మీకు కంపల్సరీగా విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, అక్కడికి వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ తెలంగాణ వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు కంపల్సరీగా హైదరాబాద్లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీకు సంబంధించినటువంటి సెంటర్ అనేది ఇక్కడ మీరు ఈ ఏపీ తెలంగాణ కాకుండా బెంగళూరులో, కర్ణాటకలో ఇక్కడ ఉండి మేము చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసుకునే టైంలో ఒకవేళ మీకు ఆప్షన్ చూపిస్తే అక్కడి నుంచి అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అన్ని అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసి మీకు సంబంధించినటువంటి ప్రింట్అవుట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్అవుట్ తీసుకోండి అని మీరు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. సో ఇదంతా వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్. అదేవిధంగా ఇది అఫీషియల్ వెబ్సైట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, అదేవిధంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో మనకి ఈ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా